అందరికీ నమస్తే అండి. నిన్న ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ప్రెస్ మీట్ పెట్టి సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అని చెప్పడం కొంచెం ఆశ్చర్యంగా ఒకంత విడ్డూరంగా ఉంది. ఎందుకంటే నిజానికి ఉద్యోగ సంఘాల నాయకులకు రాజకీయ నాయకుల వ్యవహార శైలి ఏంటి, పార్టీల వ్యవహార శైలి ఏంటి అని ఈ పాటిగా అర్థమైపోవాలి. సాధారణ మాలాంటి వాళ్ళకంటే ఒక ఉద్యోగులుగా, అధికారులుగా, ఉద్యోగ సంఘం నాయకులుగా, యూనియన్ లీడర్లుగా ఉన్నారంటే కాస్త కామన్ సెన్స్, ఐడియాలజీ, పాలిటిక్స్, సమకాలీన అంశాలు, నాయకుల వ్యవహార శైలి, అధికారంలోకి రాకముందు ఎలా ఉంటారు, వచ్చాక ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా తెలిసే ఉంటారు, ఖచ్చితంగా తెలిసే ఉంటారు కదా. కానీ వాటి మీద మాట్లాడడం కొంచెం విడ్డూరంగా వింతగా ఉంది. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 ఏళ్లలో ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు ఈ ఉద్యోగ సంఘం నాయకులకి? అసలు ఎన్నిసార్లు ఇచ్చారు అపాయింట్మెంట్? కనీసం ఆయన నీడనైనా తాకగలిగారు ఉద్యోగ సంఘం నాయకులు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని అడుగుతున్నారు. మేబీ వాళ్ళకి కొన్ని డిమాండ్లు ఉండొచ్చు, వాళ్ళకి కొన్ని సమస్యలు ఉండొచ్చు. 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. డిఏలు పెండింగ్ అనేది కొత్త విషయం కాదు. 2019 నాటికే 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక 6 డిఏలు పెండింగ్ వరకు వెళ్ళింది. ఇప్పుడు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అలాగే పీఆర్సీలు, కొత్త పీఆర్సీ వేయట్లేదు. ఎస్, ఇది కూడా ఉద్యోగులకు అలవాటే. ఐఆర్ ఇవ్వట్లేదు, ఇది కూడా ఉద్యోగులకు అలవాటే. సో ఉద్యోగ సంఘం నాయకులకి వాళ్ళ డిమాండ్లు ఏంటి? అసలు ఉద్యోగులు సంఘాలుగా ఎందుకు ఏర్పడతారు? వాళ్ళ డిమాండ్లు సాధించుకోవడానికి. వాళ్ళ డిమాండ్లు ఏముంటాయి? సమయానికి వేతనం పెంపు, సమయానికి వేతనం ఇవ్వడం, పీఆర్సీలు, కమిటీలు, డిఏలు, ఇవే కదా. సో ఇవి ప్రభుత్వం సానుకూలంగా అన్నీ చేసేస్తే అసలు యూనియన్లకు పనే ఉంటుంది కదా. సో యూనియన్ల పని యూనియన్లు చేస్తాయి, ప్రభుత్వాల పని ప్రభుత్వాలు చేస్తాయి. అయితే ఇక్కడ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఇమీడియట్గా కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే ప్రభుత్వం ఇలా ఉంది అలా ఉందని చెప్పే కంటే ముందు గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని కంపేర్ చేసుకోవడం కొంత బెటర్. అంతెందుకు, చంద్రబాబు గారు వ్యవహార శైలి ఏంటో, చంద్రబాబు గారు రాజకీయం ఏంటో బొప్పరాజు వెంకటేశ్వర్లు గారికి తెలియదా? ఇదే చంద్రబాబు గారు 2014 నుంచి 19 వరకు ఉద్యోగులకు ఎంత ప్రయారిటీ ఇచ్చారు? పూర్తిగా ప్రాధాన్యత ఇచ్చారు, పూర్తిగా స్వేచ్ఛనిచ్చారు. దాన్ని ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి. 2019లో మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలి అని చెప్పి 2 చేతులతో 2 కాళ్ళతో మొత్తం ఇంటిళ్ళ పాది వేసి గుద్ది జగన్మోహన్ రెడ్డి గారిని అందలం ఎక్కించారు. సో అది మన చంద్రబాబు నాయుడు గారిని కొట్టినట్టే కదా, అది ఆయన మనసులో ఉంటుంది కదా. సో దాన్ని ఇప్పుడు మేబీ చూపిస్తున్నారేమో. అంటే నేను ఇక్కడ జస్ట్ జరిగిన పరిస్థితిని అంతటిని ఉన్నదన్నట్టు చెప్తున్నా. సో ఇక్కడ ఉద్యోగుల విషయానికే వస్తే నాకు తెలిసినంత వరకు గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం బెటర్. నిజానికి 2019 నుంచి 2024 మధ్య ఉద్యోగులకి టైంకి జీతం వస్తే చాలు మహాప్రభు అనుకున్నారు. వాళ్ళకి ఈఎంఐలు, వాళ్ళ ఇంటి అద్దెలు, వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు, వాళ్ళ మొత్తం నెలవారీ బడ్జెట్ ఖర్చు అంతా కూడా 5వ తేదీలోపే ఉంటుంది. కానీ వాళ్ళకి జీతాలు వచ్చేది మాత్రం 8వ తేదీ, 10వ తేదీ, 12వ తేదీ, 15వ తేదీ అలా అయ్యేది. సో అందుకే గత 5 ఏళ్ళు ఉద్యోగులు మాకు డిఏలు కావాలి, పీఆర్సీలు కావాలి, ఐఆర్లు కావాలి, హెచ్ఆర్ఏలు కావాలి, అది ఇది అనే డిమాండ్ మర్చిపోయారు. బాబు మాకు టైంకి జీతం వేసేయండి, 5వ తేదీలోపు జీతం వేసేయండి చాలు అనుకునే స్థితికి వెళ్ళారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకి జీతాలు లేట్ అవ్వట్లా. నాకు తెలిసినంత వరకు 2-3 తేదీల్లో 80% జీతాలు వచ్చేస్తున్నాయి. 5వ తేదీ 6వ తేదీ కల్లా మ్యాక్సిమం 100% జీతాలు అయితే ఇచ్చేస్తున్నారు. సో అది ఒక పెద్ద వెసులుబాటు. ఇక డిఏలు, పీఆర్సీలు, ఐఆర్లు అంటారా, ఇదంతా కూడా ఒక అంటే వాళ్ళకి వీళ్ళకి మధ్య జరిగే వ్యవహారం అన్నమాట. సో చంద్రబాబు గారు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అనే కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు? చంద్రబాబు గారు అసలు ఉద్యోగులని, సంఘాలను పట్టించుకోవట్లేదు అనుకునే ముందు గత ప్రభుత్వం ఎన్నిసార్లు పట్టించుకుంది, ఏ విధంగా పట్టించుకుంది అనేది చూసుకోవాలి. నిజానికి ఉద్యోగ సంఘాలు అనేవి చాలా కీలకం. ఏ ప్రభుత్వమైనా ఏర్పడాలన్నా, ఏ ప్రభుత్వమైనా దిగిపోవాలన్నా, ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా, ఏ పార్టీ పతనం అవ్వాలన్నా ఉద్యోగ సంఘాల నాయకుల ఓట్లు, ఉద్యోగుల ఓట్లు చాలా కీలకం. ఎందుకంటే రాష్ట్రంలో ఉద్యోగులు సుమారుగా 13-14 లక్షల మంది ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒక సుమారుగా 40 లక్షల ఓట్లు ఉంటాయి. ప్లస్ వాళ్ళు ఎన్నికల సమయంలో వాళ్ళే కీలకమవుతారు కాబట్టి శాసించేది, మౌత్ టాక్ స్ప్రెడ్ చేసేది, ఎన్నికల్లో కాస్త రోల్ ప్లే చేసేది ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఏర్పడాలన్నా, దిగిపోవాలన్నా ఉద్యోగులు కీలకం. సో ఆ విలువకు తగ్గట్టు ఉద్యోగులు వ్యవహరిస్తే, ఏదో అధికారంలో ఉన్నారు కదా, పలానా పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, ఈ పార్టీ దిగిపోతే బాగుంటుందని ఉన్న పలంగా షార్ట్ టర్మ్ డెసిషన్స్ తీసుకోవడం వలన 2019 నుంచి 2024 మధ్య ఎదుర్కొన్న గడ్డు కాలాన్ని మళ్ళీ ఎదుర్కోవాల్సి వస్తుంది. సో నిజానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో కొంత ఉద్యోగులకు అనుకూలమని నేను అనుకుంటున్నాను. కాకపోతే రాష్ట్రం పరిస్థితుల దృష్ట్యానో, ఇప్పుడు జరుగుతున్న ఆర్థిక వ్యవహారాల దృష్ట్యానో, ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యానో కాస్త వెసులుబాటు ఇవ్వలేకపోతున్నారేమో. అందుకే
అనవసరంగా మీడియాకి ఎక్కి వైసీపీ మీడియాకి మౌత్ పీస్లా మారే కంటే ప్రభుత్వంతో దఫాలుగా చర్చలు జరపడం బెటర్. ఉద్యోగులకు గత ప్రభుత్వం ఒక రకమైన స్వేచ్ఛనిచ్చింది, ఈ ప్రభుత్వం ఒక రకమైన స్వేచ్ఛనిచ్చింది. సో ఉద్యోగ సంఘాల్లో ఏ ఒక్కరూ కూడా మళ్ళీ గత ప్రభుత్వాన్నో వైసీపీనో హక్కును చేర్చుకోవాలని లేరు నాకు తెలిసినంత వరకు. మేబీ ఇంకొక 1 year 1.5 year కూటమి ప్రభుత్వం ఇలాగే ఉంటే ఉద్యోగ సంఘాలని ఉద్యోగుల్ని నిర్లక్ష్యం చేస్తే మేబీ వాళ్ళు రాజకీయ నిర్ణయం తీసుకుంటారు, బాబు ఈ కూటమి కూడా మాకొద్దు, మాకు జగన్ గారే కావాలని. కానీ ఈ ఏడాదిలోనే ఇవన్నీ విమర్శలు అనేవి తొందరపాటు అవుద్ది అనేది నా ఉద్దేశం అన్నమాట.